ప్రపంచానికి జీరోని పరిచయం చేసింది ఎవరు అనగానే మీరిచ్చే ఆన్సర్ ఇండియా అని. కానీ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియా కాంట్రిబ్యూషన్ అంటే కేవలం జీరో మాత్రమే కాదు. మన ఏన్షియంట్ మ్యాథమెటికల్ ట్రెడిషన్స్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముందుగా ఇది చూడండి. యూజీసీ ఇచ్చిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గైడ్ లైన్స్ లోనే ఇండియన్ మ్యాథమెటిక్స్ కి సపరేట్ సెక్షన్ ఉంది. అందులో నంబర్స్, ఫ్రాక్షన్స్, జియోమెట్రీ, జీరో, డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ, క్యాల్కులస్ వరకు మెన్షన్ చేశారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చెప్పుకున్న క్లైమ్స్ కాదు, గవర్నమెంట్ లెవెల్ అకాడమిక్ కరిక్యులంలో కూడా ఇండియన్ మ్యాథమెటిక్స్ ని స్టడీ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు జీరో విషయానికి వద్దాం. జీరో అంటే ఏమీ లేదని చెప్పడం మాత్రమే కాదు, ఒక నంబర్ సిస్టమ్ లో జీరోని సిస్టమాటిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. యూజీసీ మెటీరియల్లో కూడా ఇండియన్ మ్యాథమెటికల్ ట్రెడిషన్స్లో జీరో అండ్ ఇన్ఫినిటీ అలాగే డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ గురించి స్పెసిఫికల్లీ మెన్షన్ చేశారు. యూజీసీ పేజ్లో కూడా జీరో అండ్ ఇన్ఫినిటీ డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ కనిపించే ఒక భాగం ఉంటుంది. అంటే మనం ఇండియా ఇన్వైటెడ్ జీరో అని ఒక లైన్లో చెప్పేసి ఆపేయకుండా జీరో ఎలా మ్యాథమెటికల్ సిస్టంలో భాగమైంది అనే దానిపై రీసెర్చ్ చేయాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నేమ్ వస్తుంది, అదే బ్రహ్మగుప్త. 7th సెంచరీకి చెందిన బ్రహ్మగుప్త తన బ్రహ్మగుప్త సిద్ధాంతాలో జీరోతో అరిథమెటిక్ ఆపరేషన్స్ గురించి వివరించాడు. గవర్నమెంట్ సైన్స్ పబ్లికేషన్స్ కూడా బ్రహ్మగుప్త జీరో ప్రాపర్టీస్ ని వివరించాడని, జీరోని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ లో సిస్టమాటిక్ గా ఉపయోగించడంలో ఆయన వర్క్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. అంతేకాదు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నిర్వహించిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ప్రోగ్రామ్ లో కూడా మ్యాథమెటిషియన్ మంజుల్ భార్గవ ఇండియా కాంట్రిబ్యూషన్ జీరోకే పరిమితం కాదు అని చెప్పుకొచ్చారు. అందులో ఇండియన్ న్యూమరల్ సిస్టమ్, బౌధాయన, పైథాగరస్ థియరం, సైన్ ఫంక్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, బైనోమియల్ కోఎఫిషియన్స్, ఫిబొనాకీ టైప్ సీక్వెన్సెస్, నెగటివ్ నెంబర్స్ లాంటి కాంట్రిబ్యూషన్స్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే జీరోని ప్రపంచానికి అందించిన దేశం ఇండియా అని చెప్పుకోవడం మాత్రమే కాదు, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, విజ్ఞానం ఇలా ఎన్నో రంగాల్లో మన భారతీయ పూర్వీకులు అందించిన జ్ఞానం ఎంతో గొప్పది. మన పూర్వీకులు ఏం సాధించారో మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని కేవలం గర్వించడానికి కాదు, భవిష్యత్ తరాలకు అందించడానికి కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే మన గతాన్ని మనం ఎంతగా తెలుసుకుంటే మన భవిష్యత్తును అంత గొప్పగా నిర్మించగలం కాబట్టి. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై హింద్.